నమస్తే, వెల్కమ్ టు వాయు న్యూస్. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఇలా వేటికైనా మన హిందూ సాంప్రదాయంలో మంచి ముహూర్తం చూసుకుంటాం. ముహూర్త బలం బాగుంటే అంతా శుభం జరుగుతుందని నమ్ముతాం. సాధారణంగా ఉగాది తర్వాత నుంచి ముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఈసారి ఎప్పుడూ లేని విధంగా ముహూర్తాలు ఎక్కువే ఉన్నాయని పండితులు చెప్తున్నారు. అందులోనూ ఒక్క ఏప్రిల్ నెలలోనే ప్రతి సంవత్సరం కన్నా అధికంగా ముహూర్తాలు వచ్చాయని అంటున్నారు. ఏదైనా మంచి కార్యం తలపెట్టినప్పుడు ఎలాంటి అవరోధాలు లేకుండా ఉండాలని కోరుకుంటాం. ఇందుకోసం ఓ మంచి ముహూర్తం చూసుకుని అనుకున్న పని ప్రారంభిస్తే ఆటంకాలు రాకుండా ఉంటాయని మన విశ్వాసం. పెళ్లిళ్ళు, పేరంటాలు ఇలా ఇంట్లో జరిగే ఏ శుభకార్యమైనా సరే ముహూర్త బలం బావుంటే తిరుగులేదని గట్టిగా నమ్ముతాం. ఒక్కోసారి ముహూర్తాలు లేవంటే నెలల తరబడి తలపెట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేస్తాం కూడా. మన సాంప్రదాయంలో ముహూర్తానికి అంత ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం మూఢం కారణంగా ఎలాంటి ముహూర్తాలు లేవు, కానీ ఉగాది తర్వాత నుంచి ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. ఈ ఏడాది ముహూర్తాలు ఎక్కువే ఉన్నాయి. అందులోనూ గతంలో ఎప్పుడూ లేనన్ని 9 పెళ్లి ముహూర్తాలు ఈసారి ఏప్రిల్లోనే వచ్చాయని పండితులు చెప్తున్నారు. ఒక్క పెళ్లి ముహూర్తం కుదర్చాలంటే దానికి అనుసంధానంగా వధూవరుల జాతకాలు, గ్రహబలాలు వంటి అనేక విషయాలను లెక్కిస్తారు. ఎందుకంటే వీటన్నిటి కలయికతో పెట్టే ముహూర్తంలో ఆ జంట ఒక్కటైతే వారి జీవితాల్లో అంతా శుభమే జరుగుతుందని పెద్దలు నమ్ముతారు. ఉన్న ముహూర్తాలను బట్టి ఏది శుభకార్యానికి సరిపోతుందో పోల్చి చూస్తారు. ఈసారి ఏప్రిల్ 13వ తేదీ వరకు మూఢం ఉంది. ఆ తరువాత నుంచి నెలాఖరు వరకు దాదాపు 9 ముహూర్తాలు వచ్చాయి. ఇలా ఒకేసారి కేవలం 16 రోజుల్లో 9 వివాహ ముహూర్తాలు రావడం చాలా అరుదని అంటున్నారు. ఏప్రిల్ 14న పాడ్యమి, 16 తదియ, 18న పంచమి, 19 షష్ఠి, 20 సప్తమి అష్టమి, 21 అష్టమి నవమి, 25 ద్వాదశి, 29 శుక్ల విదియ, 30 శుక్ల తదియ, ఇలా ఈ తేదీల్లో పెళ్లి ముహూర్తాలు వచ్చాయి. మొత్తం మీద పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుండడంతో ఇక ఆడవాళ్లకు పండగే అని చెప్పాలి.